బ్రేకింగ్ న్యూస్ సంగారెడ్డి జిల్లా కిస్టారెడ్డిపేట గర్ల్స్ హాస్టల్ స్పై కెమెరా ఘటనలో నిందితుడు మహేశ్వర్ అరెస్ట్ అయ్యాడు. న్యాయవాది 14 రోజుల రిమాండ్ విధించడంతో సంగారెడ్డి జిల్లా కంది జైలుకు తరలించారు. మహేశ్వర్ అరెస్టుతో విద్యార్థినిలు హాస్టల్ ఖాళీ చేసి వెళ్లిపోయారు. సంగారెడ్డి జిల్లా కిస్టారెడ్డిపేట గర్ల్స్ హాస్టల్ స్పై కెమెరా ఘటనలో నిందితుడు మహేశ్వర్ అరెస్ట్ అయ్యాడు. న్యాయవాది 14 రోజుల రిమాండ్ విధించడంతో సంగారెడ్డి జిల్లా కంది జైలుకు తరలించారు. దీంతో మహేశ్వర్ అరెస్టుతో విద్యార్థినులైతే ప్రస్తుతం హాస్టల్ ఖాళీ చేసి వెళ్లిపోయారు. మహేశ్వర్ అరెస్టుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, ప్రసన్న, ఇక మనం చూస్తే మైత్రి విల్లా లక్ష్మి గర్ల్స్ హాస్టల్లో స్పై కెమెరా పెట్టిన మహేశ్వర్ మాత్రము విద్యార్థులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేసి 3 స్పై కెమెరాలు స్వాధీనం చేసుకుని అట్లా ఒక చిప్పులు కూడా స్వాధీనం చేసుకుని అతను అరెస్ట్ చేసి ఆ రిమాండ్కి పంపించారు. జడ్జి మాత్రం 14 రోజులు మహేశ్వర్ ను రిమాండ్ విధించారు. తర్వాత చూస్తే అంటే గర్ల్స్ హాస్టల్లో విద్యార్థులు కూడా ఇప్పుడు కాల్ చేసి అందరూ వెళ్లిపోయారు. ఒక 2021 నుంచి మైత్రి విల్లాస్ 75 నెంబర్లో ఆయన లక్ష్మీ విలాస్ పేరుతో మాత్రం 4 సంవత్సరాల నుంచి కూడా హాస్టల్ నడిపిస్తున్నాడు. అంటే ఈ స్పై కెమెరా దాదాపు 4-5 సంవత్సరాల కిందనే ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత దాంట్లో రికార్డ్ అయిన వంటగది, హాల్, కిచెన్స్ కూడా రికార్డ్ అయినాయి. దీంతో పాటు 35 వీడియో రికార్డులను కూడా పరిశీలించినట్లు తెలుస్తుంది. పోలీసులు మహేశ్వర్ని అరెస్ట్ చేసి మాత్రం రిమాండ్ తరలించారు. విద్యార్థుల పేరెంట్స్ కూడా ఆ విద్యార్థులందరికీ కూడా హాస్టల్ కాల్ చెప్పి తీసుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా విద్యార్థి తల్లిదండ్రులు కూడా అమీన్పూర్ పోలీసులకు కూడా కోరిన విషయం అయితే మనకు విద్యార్థి తల్లిదండ్రుల ద్వారా తెలిసింది. ఇప్పుడు చూస్తే నిన్న సాయంత్రం నుంచి విచారణ చేసిన అనంతరం మాత్రము పోలీసులు కస్టడీకి తీసుకున్న తర్వాత విచారణ వేగవంతం చేసి రిమాండ్ తరలించినట్లు సమాచారం అయితే అందుతుంది. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.